అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించక ముందు కొన్ని వాక్య భాగాలు చూసుకొని దేవుని ఆరాధన ప్రయత్నం చేద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావును వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. అలాగే అపోస్తల కార్యాలు 14వ వచనము 14వ అధ్యాయము 27వ వచనం. వారు వచ్చి సంగమ సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. తలలో వంచి దేవుని కోసం సహాయం కోసం ప్రార్థన చేస్తున్నామండి. తలలో వంచండి. ప్రభా, మీకు వందనాలు నాయన. చిన్న మందిగా మేము కూడి ఉన్నాం దేవా, మీరు మాకు సహాయం చేయండి ప్రభా. వాక్యం మీది, ఆరాధన మీది, మీరు ఏమై ఉన్నారో అయ్యా, మీరు మాకేం చేశారో మేము ఎరిగి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ ఎవరైతే రావాలో వాళ్ళని త్వరపెట్టి తీసుకురండి. నా పక్క నుండి నడిపించండి తండ్రి. సహాయం చేయమని కోరుకుంటూ ఒట్టివాడిని జ్ఞాపకం చేసుకోమని, అల్పుణ్ణి అయోగ్యుని జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన యేసుని వచ్చినాం పరం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు తెరిచే దేవుడు. ఏ దేవుడు అండి? తెరిచే దేవుడు. దేవుడు ఆకాశాన్ని తెరిచాడు. అలాగే మార్గాన్ని తెరిచాడు, మన కన్నులు తెరిచాడు, మన చెవులు తెరిచాడు, మన హృదయాన్ని, మన మనసుని తెరిచాడు. మనం చనిపోయిన తర్వాత మన కోసం ఆయన పరలోకాన్ని కూడా తెరిచి ఉంచే దేవుడు. అవునా? దేవుడిని మనం ఎవరో చూడలేం. దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ. ఆత్మ అయిన దేవుడిని ప్రపంచంలో ఎవరు చూడలేరు. ఆయన అనంతుడు. మనం ఒక ఫిజికల్ బాడీ, నేను ఇక్కడ ఉన్నా అంతే, నేను పక్కన ఏం జరుగుతుందో నేను చూడలేను. అవునా? తర్వాత దేవుడి నాలెడ్జ్ మనకి అర్థం కాదు. దేవుడి నాలెడ్జ్ సర్వోన్నతమైంది. ఆయన ఏమంటాడంటే బైబిల్లో, నా మార్గాలు మీ మార్గాలు వంటివి కావు, మా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. అవునా? ఆయన యుగయుగాలు ఉండే దేవుడు. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయి? ఒక్క రోజులా ఉన్నాయి. 1000 సంవత్సరాలు ఒక్క రోజు. ఒక్కసారి కన్ను తెరిస్తే దేవుడు మన జీవితకాలం అయిపోవచ్చు. అవునా? అయినా సరే మనం కాల పరిమితిలో ఉన్నాం. ఆయన కాలానికి బయట ఉన్నాడు. మన దేవుడిని మనం చూడలేం. మోషేకి దేవుడు చెప్తా ఉంటాడు, నీవు నా ముఖమును చూచి చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేడు. అవునా? కొలసీల రాసి ఉంటుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపేయండి, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అలాగే తిమోతిలో ఎలా ఉంటుంది, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడనో ఆయన్ను చూడలేదు, చూడనేరడు అని ఇలా రాసింది. మనం దేవుణ్ణి చూడలేం. అయితే దేవుడే మనకి మార్గం తెరిచాడు. మనం ఆయన చూడాలి. ఆయన మార్గం తెరిచాడు. ఆయన మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభువు వారు బాప్టిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చాడు. ఆ తర్వాత ఒక స్వరం వచ్చింది. ఏమొచ్చింది? ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయన యందు ఆనందించున్నా. అవునా? బైబిల్లో ఆకాశాన్ని తెరిచి దేవుడు మొదటిగా ఏం చేశారంటే నరుల చెడుతనాన్ని చూశాడు.
మొదటిగా ఆదికాండంలో నరుల చెడుతనాన్ని చూసి, నరుల చెడుతనము భూమి మీద గొప్పగా ఉంది, వాళ్ళ హృదయం యొక్క ఆలోచనలో తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడూ చెడ్డది అని చూచి దేవుడు ఏం చేశారండి, ఆకాశపు తుములు విప్పి మొత్తాన్ని ఏం చేశాడు, సర్వనాశనం చేశాడు. అందులో ఒక్క కుటుంబం మాత్రం బతికింది, ఒక్క కుటుంబం. నోవాహు ఎందుకు బతికాడు? నోవాహు గారు ఎందుకు బతికారు? ఆయన అందరిలో నీతిమంతుడు. ప్రస్తుత కాలంలో మనం ఆలోచిస్తే రోమాపత్రికలో అలా రాసి ఉంటుంది, అందరూ పాపములకు లోనైనారు, నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు. గ్రహించేవారు లేరు, దేవుణ్ణి వెదికేవారు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారై మేలు చేయవాడు ఒక్కడునో లేడు. నోహు సమయంలో దేవుడు చూసి సంతాపం చెంది ఏం చేశాడు? అందరినీ నాశనం చేశాడు. అవునా? ఈ సమయంలో కూడా దేవుడు మనల్ని చూసి ఏం చెప్తా ఉన్నాడంటే, ఒక్కళ్ళు కూడా లేరు. అప్పుడు ఒకళ్ళన్నా ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు అని చూసి ఆయన జాలిపడి ఆయన కుమారుని పంపించాడు. అవునా? నేను నోహ సమయంలో ప్రపంచం మొత్తాన్ని నాశనం చేశాను. అయితే ఇదిగో ఈ నా కుమారుడిని నేను మిమ్మల్ని ప్రేమించి ఆయన మీకోసం పంపిస్తున్నాను. నేను ఈయన యందు ఆనందిస్తున్నాను. అవునా? భూమి మీద యేసు ప్రభు వారు చనిపోవడానికి, మన పాపాలను అనుభవించడానికి, పాపం లేని ఆయన పాపంగా చేయబడతాడని తెలిసి కూడా దేవుడు ఆనందించే ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆకాశాన్ని తెరిచి ఏం చెప్తా ఉన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు. అవునా? పాత నిబంధనలో ఉన్న ఆకాశంలో తెరవడానికి, ఇప్పుడు ఆకాశం తెరవడానికి తేడా ఏంటండి? పాత నిబంధనలో అందరినీ నాశనం చేశాడు. మనమైతే నశించిపోవడం ఇష్టం లేకుండా ఆయన మాటను పంపిస్తూ ఉన్నాడు. అవునా? దేవా, నువ్వు ఆకాశాన్ని తెరిచిన దేవుడు. రెండోదిగా ఆయన మార్గం తెరిచే దేవుడు. ఏంటండి? మార్గాలు తెరిచే దేవుడు. ఇశ్రాయేలు యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాత వాళ్ళల్లో జాతి ప్రభావం చాలా ఎక్కువ ఉంది. యేసుప్రభువు వారు యూదులకు ఒక్కడికే దేవుడు. అన్యజనులు యూదుల్లా మారడానికి వాళ్ళు చాలా పెడితే పౌలు గారిని ఏర్పాటు చేసుకొని, పేతురు గారిని ఏర్పాటు చేసుకొని, అన్యజనులైన మనకి ఆయన సువార్తకి ఏం చేశాడండి? ద్వారాలు తెరిచారు. సువార్తకి పేతురు గారు కూడా ఒకసారి జంకుతారు. అందరూ వచ్చినప్పుడు ఆయన సపరేట్ అయిపోతాడు. అయినా సరే పేతురు గారిని కూడా కరెక్ట్ చేసి, దేవుడు అన్యజనులు, యూదులు అని లేదు, గల్లీ అని లేరు, ఎవ్వరు లేరు, అందరూ ఒక్కటికి. అందరికీ దేవుడు సువార్తకి ఏం తెరిచాడండి? మార్గాలు తెరిచాడు. అవునా? ఒక ఆయన నపుంసకుడు వాక్యం చదువుకుంటా రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు. యెరూషలేము నుంచి ఆయనకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన సొంత ఊరికి వెళ్తా ఉన్నాడు. ఆయన సొంత ఊరికి వెళ్తా ఉన్నప్పుడు ఆయనకి వాక్యం చదువుతున్నా కానీ ఏమవుతుంది? అర్థమవుతుందా? వాక్యం చదువుతున్నా అర్థం కావట్లా. ఆయన వాక్యం చదువుతున్నాడు, అర్థం కావట్లేదు, వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన అలానే వెళ్ళిపోతే ఆయనకి సువార్త అందేది కాదు. అందేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కలగజేసుకొని ఆయనకి ఆయన ప్రయాణంలో ఆయన వాక్యం అర్థం అవడానికి, ఈ వాక్య భావం ఏంటి అర్థం అవడానికి ఫిలిప్పుని దేవుడు పంపించి ఆయన మనసును తెరిచి ఆయన వాక్యాన్ని వివరించి ఆయనకి రక్షణ, మారు మనసు, బాప్టిజం అనేవి ఏంటి అని అర్థమయ్యేలా చేశాడు. అవునా? అయితే ఆయనకు తెలిసిన మార్గం ఏంటంటే, యేసుక్రీస్తే నిజమైన మార్గం. ఆయన నామం తప్పితే ఏ నామం కూడా లేదు. ఆయన ఒక్కడు మాత్రమే మధ్యవర్తిగా ఉండగల దేవుడు అని ఇథియోపియన్కి ఫిలిప్పు చెప్తా ఉన్నాడు. అవునా? అన్యజనులకి దేవుడు మార్గం తెరిచాడు. అవునా? ఇథియోపియా ఆయన మార్గం తెరవడం ద్వారా ఆయన కన్నులు తెరవబడి ఆయన దేవుణ్ణి చూడగలుగుతూ ఉన్నాడు, దేవుణ్ణి ఎరగలుగుతూ ఉన్నాడు. అవునా? అయితే దేవుడు ఒక పని చేశాడు. మనం రెండు చూసామండి. ఒకటి, ఆకాశాన్ని తెరిచే దేవుడు. ఆకాశాన్ని తెరిచి అందరినీ నాశనం చేయకుండా ఏం చేశాడు? ఆయన కుమారుడిని పంపించాడు. అవునా? ఆయన కుమారుడిని పంపించి రక్షణ మార్గాన్ని చూపించాడు. ఆ మార్గాన్ని అన్నజనులైన మనకు కూడా ఆయన
విశదపరిచాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేవుడు సిలువలో చేసిన కార్యం ఏంటంటే, ఆయన 2 కొరింథీ 5:21 రాసింది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి తగినట్లు పాపమెరుగున ఆయన మన కోసమో పాపంగా చేయబడ్డాడు. పాపం ఎరుగున ఆయన పాపంగా చేయబడ్డాడు. తర్వాత ఇంకో వాక్యం ఉంటుంది, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, 3వ దినమున లేపబడను. అవునా? ఇదేంటంటే ఫిష్ జరగని కార్యం. నేను ఈ బాటిల్ తయారు చేశాను. ఈ బాటిల్ తయారు చేశాను. ఈ బాటిల్ నేను అమ్మకానికి పెట్టా. అవునా? ఈ బాటిల్ కొనాలంటే నేను దాని గురించి చెప్పాలి. నేను తయారు చేసినండి, దాని మీద ఏం కోరుకుంటాను? లాభం కోరుకుంటాను. లాభం కోరుకుంటా. అవునా? నేను లాభం కోరుకోకుండా బిజినెస్ చేస్తే అది సేవ అయింది. అవునా? ఏ వ్యాపారవేత్త సేవ చేయలేడు. అలాగే యేసుప్రభు వారు రక్షణ కార్యాన్ని ఫినిష్డ్ వర్క్ దేవుని కార్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని కార్యం ఎక్కడ స్టార్ట్ అయింది? యూదయలో స్టార్ట్ అయ్యి ముందాకా వచ్చింది. అవునా? ఈ బాటిల్ ఎక్కడో తయారు చేయి ఇక్కడ అమ్మడానికి వచ్చింది అనుకుందాం. అవునా? ఆ వాక్యము లేకపోతే ఆ సువార్త అర్థం కాకుండా చేయడానికి సైతాన్ ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుణ్ణి ఎరగకుండా, మనకు చూడండి 2 కొరింథీ 4:4, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములైన వారికి గుడ్డితనం కలుగజేస్తుంది. అవునా? అంటే అర్థం ఏంటి? ఈ ఫినిష్డ్ వర్క్, దేవుడు చేసిన కార్యాన్ని గ్రహించకుండా చూడకుండా సైతాను ఏం చేస్తూ ఉన్నాడు? మనోనేత్రాలకి, కళ్ళకి గుడ్డి అయితే పర్లేదు, వాడికి తెలిసిద్ది నాకు కనపడదని. అవునా? మనసు గుడ్డిదైతే సువార్త అర్థం కాదు. సైతాన్ చేసిన పని అది. రెండో పని చేస్తూ ఉన్నాడు సైతాన్. ఏంటంటే లూకాసు వార్త 8:12 రాసి ఉంటుంది. దేవుడు విత్తువాని గురించి చెప్తా, కొన్ని విత్తనాలు రోడ్డు మీద పడితే త్రోవ పక్కనండు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యాన్ని హృదయంలోంచి తీసుకెళ్ళిపోతారంట. ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు? దేవుడు చేసిన పని చూడకుండా చేస్తున్నాడు. చూడట్లేదు, తీసేయి. వినకుండా చేస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? వింటున్నారు కానీ హృదయంలో పడుతుంది, కానీ అపవాది ఏం చేస్తూ ఉన్నాడు? ఎత్తుకొని పోతా ఉన్నాడు. అరే, దేవుడు అంత గొప్ప దేవుడు ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయకుండా ఆయన కుమారుని పంపించాడు. ఆయన కుమారుని పంపించడం మాత్రమే కాకుండా మనకి సువార్తకి ద్వారాలు తెరిచాడు. ఆ సువార్త ద్వారాలు తెరవబడి మందాక వచ్చిన తర్వాత మనకు ఒక అపోజిషన్ ఉంది. ఏముంది? అపోజిషన్ అంతా ఉంది, కానీ దాన్ని మాత్రం వింటున్నారు కానీ చూస్తున్నారు కానీ గ్రహించలేకపోతా ఉన్నారు. ఎవరు చేస్తూ ఉన్నారు ఆ పని? సైతాన్ చేస్తూ ఉన్నాడు. సైతాను గుడ్డితనం చేస్తూ ఉన్నాడు, విన్న వాక్యాన్ని ఎత్తుకుపోతా ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు మన కన్నులు తెరిచాడు. ఏం తెరిచాడు? మన కన్నులు తెరిచాడు, మన చెవులు తెరిచాడు, మన మనసుని, మన హృదయాన్ని ఆయన తెరిచాడు. అవునా? దేవుడు కన్నులు తెరిచే విషయంలో మోషేతో దేవుడు మాట్లాడితే ఇలా ఉంటాడు. మోషే అంటాడు, మోషే నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలును నీ ద్వారా నేను విడిపిస్తాను అంటాడు. ఇశ్రాయేలుని నీ ద్వారా నేను విడిపిస్తాను అంటే నాకు నోరు సరిగ్గా ఉండదయ్యా అంటాడు. బాబు, చూపులేని గుడ్డివారినే కానీ చెవిటివారినే కానీ మోగవారిని కానీ చేసేది ఎవరు? దేవుడే. గుడ్డివారిని కానీ మగవారిని కానీ చెవిటివారిని ఎవరినైనా చేసేది ఎవరు? నేను. అవునా? అలా చేసిన దేవుడే మన కన్నులు కూడా తెరవగలిగిన దేవుడు. అవునా? దేవుడు మన కన్నులు తెరవకపోతే మన పరిస్థితి ఏమయ్యేది చెప్పండి? దేవుడు నా కన్నులు మనం గొప్పవాళ్ళని తెరిచాడా? మనం ఉన్నతులను తెరిచారా? ఏం తెరవాల. దేవుడు మన కన్నులు తెరిచాడు. మన కన్నులు తెరవకపోతే మనం నశించిపోయేవాళ్ళం. మనం సత్యాన్ని మిస్ అయ్యేవాళ్ళం. బస్సు మిస్ అయితే ఎలా ఉంటుంది?
బస్సు మిస్ అయితే బస్సు పోయినట్టే, బస్సు పోయినట్టేగా. ట్రైన్ మిస్ అయితే ట్రైన్ పోయినట్టే. సత్యాన్ని మిస్ అయితే, సత్యాన్ని మిస్ అయితే, అవునా, మనం కృపని రిజెక్ట్ చేసేవాళ్ళం అయి ఉంటాం. కృపను ఏం చేసేవాళ్ళం అయి ఉంటాం? రిజెక్ట్ చేసేవాళ్ళం అయి ఉంటాం. మనం అంతిమ తీర్పుని, యుగ యుగాల తీర్పుని మనం అనుభవించే వాళ్ళుగా ఉండేవాళ్ళం. అలా మనం ఉండటం ఇష్టం లేదు. ఆయన ఆకాశాన్ని తెరిచి నాశనం చేయలేదు, ఆయన కుమారుడిని పంపించాడు. ఆయన కుమారుడిని సిలువలో పాపం ఎరిగిన ఆయన పాపంగా చేశాడు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన వార్త, సిద్ధపరిచిన సువార్తను మన దగ్గర తీసుకొచ్చాడు. మన దగ్గర తీసుకొచ్చిన సువార్తని మనకు అర్థం కాకుండా చేస్తూ ఉన్నాడు సైతాన్. అవునా? మనం వింటున్నాము, చూస్తున్నాము, గ్రహించట్లా. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశారంటే మన కన్నులు తెరిచాడు. మన కన్నులు ఆయన తెరవకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? మనం నశించిపోయేవాళ్ళం, సత్యాన్ని మిస్ అయిపోయేవాళ్ళం, కృపని వ్యర్థం చేసుకునేవాళ్ళం. అవునా? మనం నిత్య నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఒకసారి చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. అక్క. వారు కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అలాగే 45 అక్క, 45. వారు లేఖనము గ్రహించినట్లు ఆయన వారి మనసు తెరిచింది. ఇద్దరు శిష్యులు యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఎవరు జాయిన్ అయ్యారు? దేవుడు జాయిన్ అయ్యాడు. అవునా? యేసుప్రభువు వారు వాళ్ళ మధ్యలో వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేయకపోతే, వాళ్ళకి సంగతులు వివరించకపోతే వాళ్ళ కన్నులు తెరవబడాయా? వాళ్ళు శిష్యులే. అవునా? ఆ శిష్యులే వాళ్ళకి అర్థం కావట్లా. జరిగిన కార్యం అర్థం కావట్లా. జరిగిన కార్యం అర్థం అవ్వకపోతే దేవుడు ఏం చేశాడండి? ఆయనే వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. అవునా? సువార్త మన మధ్యలోకి వచ్చింది. దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కరుణ, దేవుని క్షమాపణ మన మధ్యలోకి వచ్చింది. దేవుని దయ, కృప, క్షమాపణ మన మధ్యలోకి వస్తే అవి మనకు అర్థం కావట్లా. ఆయన వివరించాడు. ఆయన వివరించి ఏం చేశారండి? నా కన్నులు తెరిచాడు. సైతానేమో అపోజ్ చేస్తూ ఉన్నాడు. నేను ఎప్పటికీ సత్యాన్ని అర్థం చేసుకోకూడదు అని అపోజ్ చేస్తూ ఉంటే, దేవుడు ఆయన మనతో వచ్చి, మనం ఆదాము ఏదైతే సంబంధాన్ని కోల్పోయాడో ఆ సంబంధాన్ని మరలా మనం కలిగి ఉండడానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అవునా? ఆయన వారి కన్నులు తెరిచాడు, ఆయన మనసు తెరిచాడు. అలాగే మన చెవులు తెరిచాడు. అసలు మన చెవులు ఎలా ఉన్నాయి అని చూసినట్టయితే జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. అయితే వారు ఆలకింపనొల్లక, వినకుండా చెవులు మూసుకొని, హృదయాన్ని ఏం చేశారంట? కురివిందము, యాడమెంట్. ఇంగ్లీష్లో ఉన్న పదం యాడమెంట్. యాడమెంట్ అంటే డైమండ్. ఎలాంటిదంట? డైమండ్. ఇశ్రాయేల్ ప్రజలు, మేము ఉపవాసం ఉంటామో 5వ నెల ఆ రోజు మేము ఉపవాసం ఉంటామంటే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ఎందుకోసం ఉపవాసం ఉంటారు? మీ ఉపవాసంలో కూడా సరిగ్గా లేరు, మీరు సరిగ్గా లేరు. అసలు నేను ఎన్ని చెప్పినా మీరు అనట్లా. మీ హృదయం ఎలా ఉందంట? కిరవిందం అంటే ఏంటి అర్థం? డైమండ్, యాడమెంట్. డైమండ్ పగిలిద్దా? డైమండ్ దేనికైనా లొంగిద్దా? వినదు. అసలు అది పగలదు. డైమండ్ని దేంతో కట్ చేయాలా? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు. అవునా కదా? వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి. మన హృదయం, మనం చెవులు మూసుకొని ఎలా చేస్తున్నాం? మన చెవుల్ని ఎలా చేస్తున్నాం అంటే వజ్రంలా చేసుకున్నాం. వజ్రంలా చేసుకున్నాం. ఆ వజ్రం పగలదు. ఆ రాయిగుండ పగలదు. ఎవరు చెప్పినా, ఎన్ని మాట్లాడినా మనం మూర్ఖులం, మనం వినం.
అవునా? అలాంటి అప్పుడు దేవుడు ఆయన మన హృదయాలన్నీ ఆయన ప్రేమ చేత చదును చేశాడు. పొలంలో దున్నాలంటే ఒకసారి దున్నరు, 2-3 సార్లు. ఫస్ట్ టిల్లర్ వేస్తారు, గడ్డి తీస్తారు, 2-3 సార్లు ఆ ఆ భూమిని దున్నితే అది మెత్తబడింది. దేవుడు ఆయన ప్రేమతో మనల్ని దున్ని మనలో ఉన్న రాతి హృదయాన్ని ఆయన తీసివేసి ఆయన వాక్యం వినగల చెవి మనకిచ్చాడు. అవునా? మనం చాలామంది సువార్త వింటారు, చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, కానీ అందరి మనోనేతాలు తెరవబడవు, అందరి చెవులు తెరవబడవు. ఎందుకు తెరిచారు మనకు? దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. మనం గుడ్డివారు అని ఆయన మనకు గ్రహింపునిచ్చాడు. మనల్ని దేవుని ఎరకముందు మనల్ని ఎవరు నడిపించేవాళ్ళు? ఎవరో ఒకరు నడిపించేవాడు. అవునా? వాళ్ళు గుడ్డోళ్ళే గుడ్డోళ్ళు నడిపించుకుంటూ పోతే ఎక్కడికి పోతారు? నేను తప్పు చేస్తే నువ్వు పలానా చందా అయిపోయింది, నువ్వు పలానా చందా అయ్యి, లేకపోతే ఇలా 100 సార్లు తిరుగు, ఆ పని చేయి, ఈ పని చేయి అంటే వాళ్ళకి అయిపోతుంది, నా పాపం క్షమించబడుతుంది అనుకుంటున్నారు. కానీ నిజంగా పాపాలు ఎలా క్షమించబడతాయి? అరే, నేను చీకట్లో ఉన్నాను, ఆయన వెలుగు, ఆ వెలుగు నా దగ్గరికి వస్తూ ఉంది, ఆ వెలుగులో నా ప్రతి పాపాన్ని నేను ఒప్పుకున్నప్పుడు నా కన్నులు ఆయన తెరిచాడు. ఒకప్పుడు దేవుణ్ణి మనం చూడలేం, దేవుడు ఆకాశంలో ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపైన దేవుడు, మనం ఆత్మీయంగా చచ్చిన వారం ఉన్నాం. అటువంటి మనల్ని ఆయన మన కన్నులు తెరిచి ఆయన చూసేలా చేశాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. మన హృదయం వజ్రం మంచిది కొంటాం, కానీ వజ్రం కఠినమైంది. మన హృదయం, మన మనస్సు ఎట్లాంటి కఠినమైనది, దేనికి వినం, మొండి. అవునా? అలాంటి మొండి హృదయాన్ని, వజ్రం లాంటి హృదయాన్ని ఎవరు పాల్గొట్టారు? దేవుడు పాల్గొట్టాడు. దేవుడు ప్రేమ చూపించాడు. అవునా? ఆయన చదును చేశాడు. మన హృదయం అనే భూమిని దున్ని ఆయన ఏం చేశాడండి? మన చెవులు తెరిచాడు. ఇప్పుడు మనం ఒకటి చేస్తూ ఉన్నాం. మన చెవులు ఎప్పుడైతే తెరవబడ్డాయో మనం ఆయన ఇచ్చే ప్రతి గద్దింపు మనం వింటాం, మనం సరి చేసుకుంటాం. అవునా? జీవితంలో మనం నడిచేటప్పుడు కొన్నిసార్లు మనకు అర్థం కాదు, మనం ఎటుపోతామో మనకు అర్థం కాదు. అలాంటప్పుడు దేవుడు ఆయన చేయి పట్టుకొని ఆలోచన చెప్పి నడిపించే దేవుడు. అవునా? ఇదంతా ఎలా అయింది? దేవుడు మన చెవులు తెరవబట్టి. అవునా? ఈ చెవులు, కళ్ళు దేనికి సాదృశ్యం అంటే మన మనసుకి, మన హృదయానికి సాదృశ్యం. అంటే మన మనసు ఆయన తెరిచాడు. అయ్యా, నువ్వు నా మనసు తెరిచావు. అవునా? నా మనసులో అంతకుముందు చాలా ఉండేవి దేవుని ఎరకముందు, నా హృదయం ఎక్కడో ఉండేది దేవుని ఎరకముందు. ఇప్పుడు మొత్తం ఎక్కడ ఫోకస్ అయ్యిద్ది? దేవుని నమ్ముకుంటే ఎక్కడ ఫోకస్ అయ్యిద్ది? దేవుడి మీద ఫోకస్ అయ్యింది. అది ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్ని, యేసుప్రభువు వారు చేసిన ప్రోడక్ట్ని ఆయన సైతాను ప్రభావం నుంచి విడిపించి మనకి మన కన్నులు, మన మనస్సు, మన ఆలోచనలు ఆయన తెరిచాడు. ఆ తర్వాత ఆయన మార్గాలు, ఫిజికల్గా కూడా మార్గాలు తెరుస్తాడు. యేసేపు గారు కారాగారంలో ఉన్నారు. కారాగారంలో ఉన్నప్పుడు ఇద్దరికి ఏం చెప్తాడు? కలభావం చెప్తాడు. కలభావం చెప్పిన తర్వాత యేసేపు ఏమంటాడంటే, నా గురించి కూడా జ్ఞాపకం చేసుకో. నేను ఎక్కడున్నా? నేను జైల్లో ఉన్నా. యేసేపు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు మార్గాలు సింహాసనం దాకా తెరిచాడు. అలాది ఎక్కడ దాకా తెరిచాడు? సింహాసనం వరకు తెరిచాడు. అవునా? సింహాసనం వరకు తెరవడం అంటే అర్థం ఏంటంటే, ఫరో కల వచ్చింది. ఆ కలభావం చెప్పేవాళ్ళు ఎవరు? యేసేపు ఏం కోరుకున్నాడు? ఈ జైలు నుంచి బయటపడితే చాలనుకున్నాడు. అవునా? కానీ దేవుడు యేసేపు పట్ల ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవి. అవునా? సింహబోన్లో దానియేలుని పెట్టారు. అవునా? దానియేలు పెట్టినప్పుడు దానియేలు ద్వారా రాజ్యం మొత్తం ఒకటి తెలిసిపోయింది. ఎలా రక్షించడానికి, ఇంత గొప్ప కార్యం చేయడానికి సామర్థ్యం దేవుడు ఇశ్రాయేల్ దేవుడు తప్పితే ఎవరూ లేరు. అవునా? దేవుడు అలా మార్గాలు తెరుస్తాడు. యేసుప్రభువు వారు భూమి మీద పుట్టినప్పుడు పశువుల పాకలో పుట్టారు.
అవునా? ఇప్పుడు డెలివరీ అవ్వాలంటే పశువుల పాకలు ఎవరు నవ్వుతారా? ఎవరెవరు? అవునా? ప్రతిదీ బెస్ట్ అయి ఉండాలి, ప్రతిదీ బెస్ట్ అయి ఉండాలి. ఆయన పశువుల పాకలో పుట్టాడు, సామాన్యంగా పుట్టాడు. కానీ ఆయన పుట్టుకలో తండ్రి అయిన దేవుడు దేవదూతను తెచ్చాడు. ఎవరిని తెచ్చాడు? దేవదూతను తెచ్చాడు. అవునా? జ్ఞానులు వచ్చారు, ఎక్కడి నుంచో జ్ఞానులు వచ్చారు. మరియా యోసేపులు అనుకోవచ్చు, ఏంటి ఇలా ఉన్నామని. అవునా? మనకు కనపడదు, మనకు అర్థం కాదు. మన దేవుడు మనం అనుకున్న దానికంటే, మనం ఊహించిన దానికంటే ఆయన కార్యాలు, ఆయన ఆలోచనలు గొప్పవి. అవునా? ఆఖరిగా ముగిస్తా ఉన్నాను. ఎఫ్ఎస్సి పత్రిక, సరే నేను చెప్తాను, వద్దు. మనకు పరలోకంలో స్వాస్థ్యం ఉందా లేదా? పరలోకంలో ఏముందండి? స్వాస్థ్యం ఉంది. అది ఎలా తెలిసింది? మనల్ని ప్రేమించి మనం ఎప్పుడైతే దేవుని రక్షకుడు అంగీకరించామో, దేవుడు ఏం చేశాడండి? పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చాడు. ఆయన్ని ఎలా ఇచ్చాడు? భయానాగా ఇచ్చాడు, సంచకరువుగా ఆయన ఇచ్చాడు. సంచకరువు భయానా, దేనికి భయానా ఇచ్చాడు? పరలోకంలో నీకు నాకు స్థలం ఉంది. ఏముంది? స్థలం ఉంది. అవునా? ఇంత భరోసాన్ని ఇస్తారా? గవర్నమెంట్ భరోసా ఇస్తాయి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. మన దేవుడు మనల్ని ప్రేమించి మనం పరలోకంలో ఆయనతో పాటు ఉండడానికి స్వాస్థ్యాన్ని ఎప్పుడు ఇచ్చాడు? చచ్చిపోతే ఇస్తాను ఈయన చెప్పలా, ముందే ఇచ్చాడు. నా పరిస్థితి ఏమైద్ది? ఒక్కోసారి ఆలోచిస్తే రేపు ఏమైద్ది, ఎల్లుండి ఏమైద్ది, 4 రోజుల తర్వాత ఏమైద్ది అంటే భయం వేసింది. దేవుడు ఒక మాట అన్నాడు, రేపటి గురించి మీరు ఆలోచన చేయొద్దు. రేపటి గురించి మీరు ఆలోచన చేయొద్దు. అవునా? ఏ రోజుకి ఆ రోజు చాలు, రేపు నేను చూసుకుంటా. రేపటికి కోసం నువ్వు నా మీద భరోసా అయ్యి, నేను మార్గాలు తెరుస్తా, నేను ఆలోచనిస్తా, నేను నడిపిస్తా, ప్రతి మార్గాన్ని నేను తెరువు చేస్తా, నిన్ను సరళమైన మార్గంలో నిన్ను నడిపిస్తా అని దేవుడు చెప్తా ఉన్నాడు. అవునా? మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే, దేవా నువ్వు ఆకాశాన్ని తెరిచి ఒకప్పుడైతే ప్రపంచం మొత్తాన్ని నాశనం చేశావు, కానీ ఇంకోసారి ఆకాశాన్ని తెరిచి ఆయన ప్రియకుమారుడు వచ్చాడు అని వినిపించాడు. ఆ వచ్చిన మాట మన కోసం ఆయన రక్షణ మార్గాన్ని సిద్ధపరిచిన కార్యాన్ని, ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ మన దాకా వచ్చిన వాక్యాన్ని సైతాన్ని అడ్డగిస్తూ ఉంటే, సైతాను మన కనులు చెవులు మూసేసి మనకేం అర్థం కాకుండా చేస్తూ ఉన్నారు. అవునా? అలాంటప్పుడు దేవా నువ్వు నా కనులు తెరిచావు, నా చెవులు తెరిచావు, నా మనసు తెరిచావు, నా హృదయాన్ని తెరిచావు అని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మనం ఎందుకు ఆరాధించాలంటే, ఆయన మన మార్గాలు తెరిచే దేవుడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్పగా ఆయన చేయగలడు, గొప్పగా ఆయన మార్గాలు చేయగలడు. అవునా? యోసేపు గారి గురించి చూసాం మనం. ఒనేసేము ఒకప్పుడు దొంగ పారిపోయి జైల్లో కూర్చున్నాడు. బయటికి వెళ్తే వాళ్ళ ఓనర్ యాక్సెప్ట్ చేస్తాడా చేయడా అని మనసులో ఉంది. కానీ క్రీస్తు ప్రేమ వాళ్ళ ఇంటి యజమానుల్ని ఆయన పక్కన కూర్చోబెట్టాలా చేసింది. ఒనేసేము జీవితంలో దేవుడు అద్భుతంగా మార్గాలు చేశాడు. మనం కూడా నశించి నరకానికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించి ఆయన కుమారునితో సహవాసం చేయడానికి మనకి మార్గాన్ని ఆయన తెరిచాడు. ఆయన పరలోకం తెరిచి పరలోకంలో మనకి ఏమి ఇస్తా ఉన్నాడు? స్వాస్థ్యం ఇస్తా ఉన్నాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. కొన్ని మాటలు చెప్పాను, నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తెరిచే దేవుడు. ఏ దేవుడు? తెరిచే దేవుడు. ఆకాశాన్ని తెరిచాడు, ఒకప్పుడు నాశనం చేశాడు, కానీ మనకి రక్షణ ప్రకటించాడు. ఆయన మార్గాలు తెరిచాడు. దేనికి మార్గాలు తెరిచాడు? స్వార్థకు మార్గాలు తెరిచాడు. ఆ వచ్చిన స్వార్థ మనకు అర్థం కాకుండా సైతాన్ని అడ్డగిస్తూ ఉన్నప్పుడు ఆయన మన మనోనేత్రాలు, సైతాన్ అధికారం నుంచి మనల్ని విడిపించి మన మనోనేత్రాలు తెరిచాడు. మన హృదయం ఎలాంటిది? వజ్రం కొనుక్కోవాలనుకుంటాం, కానీ మనం వజ్రంలా ఉంటే పగలం. అలాంటి వజ్రాన్ని ఆయన పగలగొట్టాడు. అది ఎవరు చేయలేరు. ఒక మనిషిని ఎవడో ఒప్పించలేరు. పెళ్లి చేసుకునేటప్పుడు మారు మనసు పొందిన అబ్బాయి లేకపోతే నేను ఒప్పించి చేసుకుంటాను అంటారు. అది అవ్వని పని, అది ఎప్పటికీ అది అవ్వని పని. ఆ వజ్రాన్ని పగలగొట్టే పని ఎవరిది? దేవుంది. కానీ మనం మీద వేసుకుంటే మన జీవితం భారం అయిపోద్ది. అవునా? మన హృదయాన్ని ఆయన వజ్రం లాంటి కరగని కఠినమైన హృదయాన్ని ఆయన పగలగొట్టాడు. ఎలా పగలగొట్టాడు? కొట్టాడు వజ్రంతో? ఆయన ప్రేమతో,
ఆయన దయతో, ఆయన క్షమాపణతో మనల్ని ప్రేమించి మనం దున్నాడు ఆయన. మనం ఇవన్నీ యాక్సెప్ట్ చేయకపోతే మనం నశించిపోయే వాళ్ళము. సత్యాన్ని, బస్సు మిస్ అయితే ఇంకో బస్సు ఉంటుంది, ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైన్ ఉంటుంది, ఈ సంవత్సరం ఫెయిల్ అయితే ఇంకో సంవత్సరం పాస్ అవ్వచ్చు. సత్యాన్ని మిస్ అయితే మనం కృపని రిజెక్ట్ చేయకుండా ఆయన కృపని యాక్సెప్ట్ చేసే విధంగా చేశాడు. ఆయన మనం పరలోకంలో ఆయనకి నిత్యత్వంలో దూరం అవ్వకుండా ఆయన చేశాడు. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి.